ఈరోజైతే సింపుల్ అండ్ ఈజీ టేస్టీ పానీపూరి రెసిపీ చూపిస్తున్నా. నేను ఎక్కువగా ఇంట్లోనే పానీపూరి చేస్తూ ఉంటాను. కొంచెం ప్రాసెస్ ఎక్కువే, ఇంకా అయినా ఇంకా పిల్లలు అడుగుతున్నారనేసి అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే 3కి స్టార్ట్ చేశాను. నాకు 1 అవర్ పట్టింది మొత్తం ఇవన్నీ అయ్యేసరికి. అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా చూసేయండి. ఈ బఠానీలు అయితే మాత్రం నేనైతే ఒక 10కి ఇలాగా నానబెట్టేస్తాను మార్నింగ్. ఇదిగోండి అదైతే కుక్కర్లో పెట్టేశాను. ముందుగా కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 5 విజిల్స్ అయితే బఠానీలు రావాలి. ఇదిగోండి తర్వాత అయితే కడాయి పెట్టుకొని ముందుగా పూరీలు వేపేసుకుంటున్నా. ఇదైతే ఇన్స్టెంట్గానే దొరుకుతాయి మనకు ప్యాకెట్. ఇంకా అవి తెచ్చుకొని మనం అవి ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి బాగా పొంగుతాయి బాగా. ఇంకా ఇదిగోండి అవి అయితే ఫ్రై చేస్తాను. అయితే ఎక్కువైతే ఏం చేయట్లేదు, ఒక్కొక్కరికి ఒక 10 or 15 వేసి చేసి అంతే. ఇదిగోండి ఇవైతే ఉడికాయి కదా. ఇవైతే నేను 3 విజిల్స్ తెప్పించాను. తర్వాత పొటాటో కూడా వేసేసి ఇంకొక 3 విజిల్స్ అయితే తెప్పించాను. మొత్తం 6 విజిల్స్. ఇంక ఇప్పుడైతే రసం చేస్తున్నా. ఇందులో అయితే కొత్తిమీర, పుదీనా, అల్లము, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాలు ఒక 4-5 వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మొత్తం కలిపి మిక్సీ కొట్టుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి, మనకు పులుపు ఉప్పు సరిపోయినంత. ఇంకా వాటర్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవచ్చు. కొంచెం చాట్ పౌడర్ కూడా నేనైతే వేసాను, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే రసం అయిపోయింది. ఇప్పుడైతే బఠానీలు కూడా అయిపోయి తాలింపు వేస్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదైతే టమాటా, అల్లం, వెల్లుల్లి మిక్సీ కొట్టేసాను నేను. ఇంకా అది కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం ఉప్పు, పసుపు ఇంకేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే సగము బఠానీలు అనేవి మనం మిక్సీ కొట్టుకోవాలి, మిగతా సగం అనేవి మనం కర్రీలో యూజ్ చేసుకోవాలి. మనం బఠానీలు మిక్సీ కొట్టుకుంటాం కదా, దానివల్ల కొంచెం గ్రేవీ థిక్నెస్ వస్తుంది అనమాట మనకి. ఇంకా బాయిల్డ్ పొటాటోస్ ఉన్నాయి కదా, అవి ముందుగా వేసుకొని తర్వాత కారం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత బఠానీలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. కొంచెం లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. ఇంకా కొంచెం దగ్గరికి అయ్యింది కదా, ఇదిగోండి వాటర్ అయితే వేసుకున్నా. ఇంక ఇప్పుడే మనం మిక్సీ కొట్టాం కదా బఠానీల పేస్ట్, అది కూడా వేసుకోవాలి. ఇంక ఇది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి మంచిగా మిక్స్ చేసుకోవాలి. థిక్గా వస్తుంది, బాగుంటుంది మిక్సీ కొట్టేయడం వల్ల. బఠానీలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకున్నాక ఉప్పు ఒకసారి చూసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను నేనైతే. కొంచెం చాట్ పౌడర్ కూడా వేసాను. ఇంకా చాట్ మసాలా కొంచెం వేసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు సరిపోలేదు, ఉప్పు అయితే వేసుకున్నా. కొంచెం కొత్తిమీర. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.